డియర్ ఫ్రెండ్స్, ఇది పోలో పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్. ఇందులో కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే కూలెంట్ లీక్ అవుతుంది. డైలీ 1 లీటర్ వరకు పోసి దీన్ని స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అయితే మన దగ్గర తీసుకొచ్చినప్పుడు దీన్ని డయాగ్నోస్ చేసి ప్రెజర్ టెస్ట్ చేసి చూసాము. చేసినప్పుడు ఇది ఎల్బో నుంచి లీక్ అవుతుంది. ఆ ఎల్బో ప్యాకింగ్ పోవడం వల్ల లీక్ అవుతుంది. దాన్ని తీసి కొత్త ఎల్బో తెప్పించి వేస్తున్నాం. అయితే ఇందులో మీరు చూడొచ్చు, ఈ పాత ఎల్బోలో థర్మోస్టాట్ వాల్వ్స్ అనేది, ఇది ఆటోమేటిక్ కాబట్టి 2 థర్మోస్టాట్ వాల్వ్ 2 ఎల్బోలు కాంబినేషన్ ఉంటుంది. అయితే ఈ థర్మోస్టాట్ వాల్వ్స్ తీసేసి ఉన్నాయి. మేము ఓపెన్ చేసిన తర్వాత ఇది నోటీస్ చేసాము. ఈ కొత్తది తెప్పించాము. ఈ కొత్త దాంట్లో 2 థర్మోస్టాట్ వాల్వ్ ఉన్నాయి. చూడండి, మీరు కంపేర్ చేయొచ్చు. ఈ థర్మోస్టాట్ వాల్వ్ ఇంతకుముందు టెక్నీషియన్ ఎవరో తీసేసి ఫిట్ చేశారు. కానీ దీన్ని కంపెనీ నామ్స్ ప్రకారం ఆ థర్మోస్టాట్ వాల్వ్స్ అందులో నుంచి తీయకూడదు. ఎందుకంటే ఈ థర్మోస్టాట్ వాల్వ్ ఫంక్షన్ ఏంటంటే, ఈ ఇంజిన్ స్టార్ట్ చేయగానే ఇంజిన్కి ఎంత టెంపరేచర్ అవసరమో ఆ టెంపరేచర్ వచ్చిన దాకా ఈ కూలెంట్ సర్క్యులేషన్ ఆపేస్తుంది. సపోజ్ ఇంజిన్కి టెంపరేచర్ 85 నుంచి 90 డిగ్రీస్ వరకు రావాలి. అంత టెంపరేచర్ వచ్చిన దాకా ఈ థర్మోస్టాట్ వాల్వ్ క్లోజ్గా ఉంటుంది. కూలెంట్ని కూడా సర్క్యులేషన్ ఆపేస్తుంది. ఎప్పుడైతే ఇంజిన్ టెంపరేచర్ ఆ పర్టికులర్ 85-90 డిగ్రీస్ రీచ్ అవుతుందో అప్పుడు ఆ థర్మోస్టాట్ వాల్వ్ ఓపెన్ అవుతుంది. ఆ థర్మోస్టాట్ వాల్వ్ ఓపెన్ అయ్యాక కూలెంట్ సర్క్యులేషన్ స్టార్ట్ అవుతుంది. ఇంజిన్ కూల్ గా రన్ అవుతుంది. ఇంతటి ఇంపార్టెంట్ ఫంక్షన్ చేసే ఈ థర్మోస్టాట్ వాల్వ్ ని ఇంత ముందు టెక్నీషియన్ తీసేయడానికి కారణం ఏంటంటే, ఎప్పుడో ఇంత ముందు ఇది ఓవర్ హీట్ అయ్యి ఉండొచ్చు. ఆ ఓవర్ హీటింగ్ కారణం ఇదే అనుకొని, ఇది స్ట్రక్ క్లోజ్ కండిషన్ లో ఉందనుకొని అది తీసేసి ఉంటారు. కానీ ఇది ఉండటం చాలా అవసరం. థర్మోస్టాట్ వాల్వ్ లేకుండా ఇంజిన్ ఫంక్షనింగ్ సరిగా ఉండదు. అందుకోసం ఈ థర్మోస్టాట్ వాల్వ్ ఉండేటట్టే చూడాలి. అప్పుడు ప్రాబ్లం ఏదనేది వేరే డయాగ్నోస్ చేయాలంటే తప్ప ఈ థర్మోస్టాట్ వాల్వ్ తీసిపడేయడం వల్ల ప్రాబ్లానికి ఓవర్ హీటింగ్ కి సొల్యూషన్ రాదు. అయితే మేము ఈ కొత్త ఎల్బో ఫిట్ చేసి మళ్ళీ ప్రెజర్ టెస్ట్ చేసి చూసాము. మొత్తం పర్ఫెక్ట్ గా లీక్ లేకుండా ఉంది. ఇంజిన్ రన్నింగ్ బాగుంది. ప్రాబ్లం సాల్వ్ అయింది. థ్యాంక్ యూ.